తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వదులుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవాద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమం జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణ ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. అమృతాయ నమః మురుదాసాయ నమః నిగత్పంజాయ నమః గోవిందాయ నమః అమృతాయ నమః మాధవాయ నమః కృష్ణాయ నమః శ్రీ హరయ నమః జ్ఞానపంజాయ నమః శ్రీవత్సవచే నమః సర్వేశాయ నమః గోపాలాయ నమః పురుషోత్తమాయ నమః కృష్ణాయ నమః పురుషోత్తమాయ నమః గోపీశ్వరాయ లక్ష్మీ ఏడాది క్రితం యువకుడి మృతి కేసులో అనుమానితుడిగా ఉన్న వైసీపీ నాయకుడు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర రెడ్డిని అనంతపురం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజశేఖర రెడ్డిని కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. కూటమి ప్రభుత్వం కక్షపూరితంగానే తమపై తప్పుడు కేసులు పెడుతుందంటూ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. రైల్వే పోలీసులు ఇది ఆత్మహత్య అని నిర్ధారించి కేసు నమోదు చేశారన్నారు. ఈ కేసు రూరల్ పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యాక 4 సంవత్సరాల క్రితం మాట్లాడిన ఆడియోను పట్టుకుని రాజశేఖర రెడ్డిపై కేసు నమోదు చేయడం దుర్మార్గమే అన్నారు. సోదరుడు తోపుదుర్తి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గము. వాస్తవాలను విచారించి మహేశ్వర్ రెడ్డికి సన్నిహితుల్ని, మహేశ్వర్ రెడ్డితో కలిసి తిరిగిన వాళ్ళని, మహేశ్వర్ రెడ్డితో కలిసి వివిధ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళని విచారించకుండా మసిబూసి మారేడుకాయ చేసినట్లుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలా, గన్మెన్లు తొలగించినాము, సోదరులను కూడా ఇబ్బంది పెట్టాలా, నియోజకవర్గంలో ఇలా తిరగనీయకుండా చేయాలనే ఉద్దేశంతో మా అన్న రాజశేఖర రెడ్డి మీద కేసు పెట్టడం జరిగింది. నేను ప్రశ్నిస్తాను ఈ ప్రభుత్వాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని, డీజీపీ గారు. సార్ 2025 ఏప్రిల్లో జరిగినటువంటి ఆత్మహత్య మీరు చెప్తున్నారు, మీ డిపార్ట్మెంట్ చెప్తున్నది ఆత్మహత్యని. 2025 ఏప్రిల్లో జరిగినటువంటి ఆత్మహత్యకు సంబంధించి రైల్వే వాళ్ళు దీన్ని ఆత్మహత్యగా నిర్ధారించి రూరల్ పోలీస్ స్టేషన్కి అప్పుడే కేసు పంపడం జరిగింది. మరి ఇప్పటి వరకు మీరు ఏం విచారణ చేసినారు? మరి 15 నెలల పాటు మీరు చేసిన విచారణ మీ అసమర్థత కాదా? 15 నెలల పాటు విచారణ చేస్తారా? నిజంగా విచారణ చేశారా? ఈ కేసులో శోధించడానికి ఏది లేదు, ఇది ఆత్మహత్యగా భావించడం వల్లనే సిఐ శేఖర్ను మీరు ట్రాన్స్ఫర్ చేశారనేది ప్రజలు భావిస్తా ఉన్నారు. ఈరోజు కేవలము తోపుదుర్తి రాజశేఖర రెడ్డి మీద అక్రమంగా కేసు పెట్టాలనే ఉద్దేశంతోనే ఇది ఇన్ఛార్జ్ సిఐకి అప్పచెప్పి, శ్రీకాంత్ యాదవ్కు అప్పచెప్పి మీరు ఈరోజు మీకు కావలసినట్లుగా కేసులు రాయించుకుంటా ఉన్నారు. ఏ విధంగా రాజశేఖర రెడ్డి దీంట్లో ముద్దాయి? ఆ రోజు ఆయన హైదరాబాద్ లో ఉన్నాడు. పోనీ రాజశేఖర రెడ్డికి ఎక్కడైనా మీకు సంబంధించి ఈ ఇన్వెస్టిగేషన్లు ఎక్కడైనా రాజశేఖర రెడ్డి పాత్ర కానీ, రాజశేఖర రెడ్డి ఎవరైనా పంపించినాడు కానీ, ప్రేరేపణ, ఆత్మహత్యకు ప్రేరేపణ ఏముంటాయి? అప్పులు ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటారు, లవ్ ఫెయిల్యూరే ఆత్మహత్య చేసుకుంటారు. ఇది ఆ పిల్లోడు మహేశ్వర్ రెడ్డి చనిపోయే రోజు ఏదైతే సోషల్ మీడియాలో తన చివరి పోస్ట్ పెట్టినాడో, తన గర్ల్ ఫ్రెండ్ ఫోటో పెడుతూ తను చివరి క్షణాల్లో ఉన్నట్లుగా కూడా తెలియజేస్తూ సూసైడ్ చేసుకున్నాడు. మరి ఇది సూసైడే అనేసి అందరూ భావించినప్పుడు ప్రేరేపణ అనేది ఉంటే ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిగత కారణాల వల్ల అవుతుంది తప్ప, నేను మా అన్న ఫోన్ చేసినాడు, బెదిరించినాడు కాబట్టి సూసైడ్ చేసుకున్నాడంటే, ఈరోజు ఫోన్లు చేసి బెదిరిస్తానే సూసైడ్లు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి అనే పరిస్థితి ఉంటే, ఇతని స్వభావము, ఆ పిల్లోని స్వభావం 5-6 కేసులు ఉన్నాయి, నేరపూరితమైన స్వభావం ఉంది, మావాడే పిల్లోడు కానీ తప్పుదావ పట్టినాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఒకరు బెదిరిస్తే సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉంటుందా? అతనికి ఉన్న ఇబ్బందుల కారణంగా, అతనికి ఉన్న అప్పులు ఉన్నాయి కట్టుకోవాలని వాళ్ళ నాయన అడిగితే డబ్బులు ఇలా, అప్పటికే 34 లక్షలు అనుకున్న అప్పులన్నీ కట్టినాడు. వాళ్ళ నాయన కూడా ఇబ్బంది పడుతూ అనేక మార్లు మా దగ్గరికి వచ్చినాడు. 2024 పోలింగ్ అయిపోయినాక కూడా మామ మనం గెలుస్తామని కూడా వచ్చినాడు మా దగ్గరికి. అంతలోనే 6 నెలలకే వాడు మాకు శత్రువు అవుతాడా? కాబట్టి ఇది కూలంకుషంగా విచారణ జరపాలా. ఇప్పటి వరకు 108 బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారము అబేట్మెంట్ సూసైడ్ అని కేసు పెట్టినారు. ఇప్పుడు ఆర్గనైజ్డ్ క్రైమ్ అని
311 సెక్షన్ మీరు పెట్టినట్లుగా తెలుస్తా ఉంది. సో మాకు పోలీసుల మీద, అనంతపురం పోలీసుల మీద అనుమానం కలుగుతోంది కాబట్టి సిబిఐ విచారణ చేయాలని కోరుతా ఉన్నాము. ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు పేదలకు అన్యాయం చేస్తున్నాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. జీహెచ్ఎంసీ విభజనపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అధికారులకు స్పష్టత లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్లో నీటి సమస్యలు, బస్తీల ముంపు, రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతినడానికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి కారణమని, కేంద్ర నిధులతో హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. రకరకాలైనటువంటి ఒక ప్రజలకు ప్రలోభం పడతా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇందిరమ్మ ఇళ్ళని ఈ విధంగా గతంలో కూడా ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ అని చెప్పారు. ఆ బోయిగూడలో కొన్ని ఇల్లు కట్టి ఇగో ఇవే డబుల్ బెడ్రూమ్ అన్నారు. కొన్ని సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో కొన్ని కట్టుకొని ఇక అయిపోయింది, హైదరాబాద్ ప్రజలందరికీ డబుల్ బెడ్రూమ్ వచ్చేసిందని చెప్పడం జరిగింది. నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, గత ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్ పేరు మీద ప్రజల్ని మోసం చేసింది, పేద ప్రజల్ని. మీరు కూడా అదే పని ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. వారు నియోజకవర్గానికి 1000 అని చెప్పారు, మీరు ఇందిరమ్మ ఇళ్ళు అని చెప్పేసి మీరు ప్రతి ఒక నియోజకవర్గంలో గడతామని చెప్పి మీరు కూడా చెప్తా ఉన్నారు. కానీ ఈ ఇద్దరు పార్టీలు కూడా హైదరాబాద్ నగరంలో పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వారు ఇంతకుముందు మన మల్లారెడ్డి గారు మాట్లాడినట్టు 3 భాగాలు చేసే కారణం ఏంది? ముందుగా జిహెచ్ఎంసీకి 300 వార్డులు చెప్పారు, అయిపోయినాయి. కానీ మజ్లీస్ ఒత్తిడి పైన, ఎందుకంటే 300 ఉంటే మజ్లీస్ గెలవదు కాబట్టి మజ్లీస్కు మళ్ళీ ఒక భాగము ధారాదత్తం చేయడానికి మీరు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అది అదే విధంగా ఉంచి ఇటు సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ తీసుకురావడం జరిగింది. ఇది కేవలము మజ్లీస్ ఒత్తిడి మీద తీసుకురావడం జరిగింది. గత కేసీఆర్ గారు తుగ్లక్ పనిచేశాడు. అన్ని జిల్లాలు చేసేటప్పుడు ఒక అసెంబ్లీ డివిజను, ఒక అసెంబ్లీ సెగ్మెంట్ 3 జిల్లాలకు పాకినటువంటి సందర్భం మనం హైదరాబాద్లో చూసినాం. అదేవిధంగా తెలంగాణలో చూసినాం. అంటే ఇది తుగ్లక్ పని కాకపోతే ఏమవుతుంది? ఆయన తుగ్లక్ అయితే రేవంత్ రెడ్డి గారు మహా తుగ్లక్. ఈయన చేసేవన్నీ కూడా 3 చేస్తా ఉన్నాడు. 3 ముక్కలు చేశాడు. ఇప్పుడు కూడా క్లారిటీ లేదు. నిన్న మొన్న అధికారులు అంటా ఉండే మ్యాప్ ఇవ్వమని చెప్తే, సార్ ఇంకా మారుతాయి సార్, ఇంకా పెరుగుతాయి సార్ అంటున్నాం. అంటే మీకే క్లారిటీ లేదు, కానీ హైదరాబాద్ డివిజన్ మాత్రం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ముక్కలు చేశారు. ఎందుకు చేసినట్టు? మీకు క్లారిటీ లేనప్పుడు, మీకు ఏ బూత్ ఎక్కడ రావాలి, ఏ ఒక బౌండరీ ఎక్కడ రావాలి మీకే తెలియనప్పుడు ఈ హైదరాబాద్ నగరాన్ని మీరు ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు? ఏమి కసి మీకు హైదరాబాద్ మీద? నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మీరు ఏం చేస్తారో తర్వాత సంగతి. కానీ ప్రజలకు ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ నుంచి, అదేవిధంగా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ నుంచి వారికి రెగ్యులర్గా వాటర్ రావట్లేదని చెప్పేసి చాలా ప్రాంతాలు చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రజలు ఎండాకాలం ఆల్మోస్ట్ రోహిణి అయిపోయి వచ్చింది, ఇంకా 15 రోజులు అయితే వానాకాలం వస్తుంది. వానాకాలం వచ్చే లోపల మీరు మొత్తం ఈ యొక్క హైదరాబాద్ నగరంలో నీటి సరఫరా విషయంలో మీరు వైఫల్యం చెందారు. చాలా ప్రాంతాల్లో ట్యాంకర్లు తీసుకొని వచ్చి వాళ్ళు నీళ్లు పోసుకుంటున్నారు. వాటర్ ప్రాబ్లం అంతా కూడా హైదరాబాద్ సిటీ మొత్తంగానే ఉంది. 3 రోజులకు 4 రోజులకు వచ్చే పరిస్థితి ఉన్నది. దాని మీద మాత్రం మీరు దృష్టి మళ్లించరు. ఏదైనా అంటే ఇంకో ఏదైనా డబుల్ బెడ్రూమ్ అంటారు, ఇందిరమ్మ ఇళ్ళు అంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. దేశ భవిష్యత్తు కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తనను కుల నాయకుడిగా పరిమితం చేస్తే సహించని స్పష్టం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాఖలో జరిగిన డిఎస్సీ అక్రమాలపై పవన్ ఎందుకు మౌనం వహిస్తున్నారు? మాజీ ఎంపీ మార్గాని భరత్ నిలదీత.
ఎంపీ కేశినేని చిన్ని ఆర్థికలకు టీడీపీ సమాధానం చెప్పాలి. వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ డిమాండ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యం నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.